అందరికీ నమస్తే. నేను నూతనంగా ప్రారంభించిన సంస్కృత సౌరభం ఛానల్లో మీరు సంస్కృత నీతి శ్లోకాలు, అంతేకాక వేమన పద్యాలు, విష్ణు శర్మ చెప్పినటువంటి నీతి కథలు, ఇలాంటివన్నీ కూడా నా ఛానల్లో నేను శ్లోకాలు కానీ శ్లోక భావాలను కానీ చెప్పదలుచుకున్నాను. కనుక నన్ను ప్రోత్సహించి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేసి లైకులు కొట్టండి. ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఒక శ్లోక రత్నాన్ని గురించి తెలుసుకున్నాం. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం మిత్రలక్షణం. మంచి స్నేహితుని యొక్క లక్షణాలు, స్నేహితుల మధ్య ఉండేటటువంటి గుణాలను గురించి ఈ శ్లోకం చక్కగా చెప్తుంది. దదాతి ఇవ్వడం, ప్రతిగృహ్ణాతి తీసుకోవడం, తిరిగి తీసుకోవడం, గుహ్యమాఖ్యాతి రహస్యాలను మిత్రులను అడిగి చెప్పించుకోవడం, అంతేకాక పృచ్ఛతి ఆయన యొక్క రహస్యాలను కూడా తెలుసుకోవడం, భుంక్తే మరి మిత్రుని దగ్గర తినడం, భోజయతే అదే మిత్రుణ్ణి తన ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా తీసుకెళ్ళి తినిపించడం. మంచి మిత్రుల వద్ద ఈ 6 లక్షణాలు ఉండాలి అని ఈ శ్లోకంలో దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం మిత్రలక్షణం. అంటే మిత్రుడు తన మిత్రుని వద్ద ఎటువంటి స్వార్థం లేకుండా నిష్కల్మషంగా చాలా చక్కగా ఆపద్ధర్మాన్ని నిర్వర్తిస్తూ, తనకు కావాల్సింది ఇస్తూ, తన వెంట నడుస్తూ, ఎప్పుడు హితాన్నే కోరుకుంటూ ఉంటాడు అని ఈ స్నేహధర్మాన్ని గురించేటటువంటి ఈ శ్లోకం మైత్రి అనేటటువంటి, మైత్రి అనగా స్నేహం. అంటే ఈ రోజుల్లో స్నేహితుల మధ్య స్వార్థాలు లేకుండా ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటి విషయాన్ని చక్కగా ఈ శ్లోకం చెప్తుంది.